బాగు దగ్గరికి రా అలా నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పోస్తారు ఎట్ల నుంచి అందరికీ అర్థం కాదు కాబట్టి బాగు ఏరు బీచ్ తీసుకొచ్చి ఇక్కడ పోసి ఇక్కడ లోడింగ్ అవుతుంది అన్నమాట బయట ఎండాకాలం లోపల కూడా లోడ్ చేస్తారు ఇంకా మొత్తం స్టార్ట్ కాలేదు కదా అయిపోయినాక లోపలనే లోడింగ్ అవుతుంది మాటలు పెట్టి ఇయ్యాలి చెప్పాలి అవతలనే లోడ్ అయ్యేది కాకపోతే అటు నుంచే వచ్చాం చుట్టూ తిప్పుకొని వచ్చి మరి కుప్ప చుట్టూ తిరిగి అవతలనే లోడ్ ఎత్తుకొని పోవాలి ఏదైనా గుడి చుట్టూ తిరిగినట్టు అనమాట ఇది గుడి చుట్టూ తిరిగి గుళ్ళే పోయినట్టు అనమాట అట్లుంటుంది భోగాకులు చింతాకులు అంటారుగా భోగాకులు అయ్యి ఓలి పువ్వు అనుకుంటుంది ఓలి పెట్టేది అది ఓలి పువ్వు అని ఇప్పుడు ఆడింది ఓలి పండుగ ఇప్పుడైనా వచ్చేది ఓలి పువ్వు ఫ్రెండ్స్ చూడండి ఎడ తిరుగుతున్నాయి మళ్ళీ రౌండ్ తిరుగుతున్నాయి ఇది ఇక్కడికి అది షేక్ అవుతుందంటే పాట అట్లా ఉంది కటింగ్ వస్తాను అనమాట లోడ్ ఎత్తుకొని వస్తాడు డిప్పర్ జరిగినా మనకు లోడింగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లోడింగ్ అవుతుంది అనమాట వాటి నుంచి లారీలు వచ్చినాయిగా అక్కడి నుంచే వచ్చినాం మేము కూడా కాకపోతే దీని చుట్టూ తిరిగినాం తిరిగినాం అనమాట ఇక్కడ ఆపినాం ఇది లైన్ అనమాట ఇక్కడ లోడింగ్ అవుతుంది ఈ పాయింట్లో లోడింగ్ అవుతుంది ముందర జేసీబీలు ఉంటాయి అక్కడ పడేది రోడ్ అనమాట అక్కడి నుంచి మేము నిన్న మార్నింగ్ వచ్చి అక్కడ పడుకొని అంటే అక్కడ పడుకున్నాము మళ్ళీ కొద్దిగా జరిగింది నైట్ డే మొత్తం జరిగినాయి అక్కడ లాస్ట్లో టర్నింగ్ పాయింట్ దగ్గర నైట్ పడుకున్నాం ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మూవ్ అయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ కాసేపు ఉన్నాం ఇప్పుడు మధ్యాహ్నం 2 రోజుల తర్వాత లోపలికి వచ్చినాం క్యాంప్లోకి ఇట్లా ఉంటుంది రోజు రాగానే లోడ్ కావాలి ఎమ్మటే ఇదివరకు అయ్యేది ఇప్పుడు అట్లే గవర్నమెంట్ పాసింగ్ మంచిగా చేసారు కానీ కొద్దిగా టైం పడుతుంది ఏం కాదు పర్లేదు చూపి కాలుతున్నాయి సుడు నా కాళ్ళు అంటే బాగుంది भैया ये भैया ఉంటది.
ముందులా కాకుండా మనకి ఇప్పుడు ర్యాంప్లోనే బరాబర్ పాసింగ్ పోసి పంపిస్తున్నారు అనమాట. ఇక్కడ అక్కడ కాంటా దగ్గర చెకింగ్ చేసుకొని చూసుకొని వెళ్ళాలన్నమాట. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇక్కడనే సెట్. ఇటు సైడ్ లోడ్ బండ్లు, అటు సైడ్ ఎంటీ బండ్లు. లెవెల్ చేస్తారు, లెవెల్ చేసి చుట్టూ అట్లా గుంట తీస్తారు అన్నమాట. ఆయన ఎట్లా మాట్లాడితే నేను అతను కాదు కాదు అట్లా మాటలు తెలియదు. ఇప్పుడు ఈ పైన ఉన్నోడు వచ్చి కింద తీస్తాడా? తీసుకొని అన్నా ఆయన కచ్చాక వీక్ వచ్చేవాడు జరా. ఇక్కడికి దిగు దిగుతా, ఆడికి దిగుతా దిగుతా. అడ్డనే వద్దు నాన్న ఇట్లే. ఆహిరాన్ తిరుపతి బొమ్మపుర తుపాకి మేము కూడా ఇట్లానే రోడ్డు కూడా పెట్టుకొని పడుకున్నాం. నిన్న వచ్చినామని చెప్పినా కదా ఇంతకుముందు. ఇట్లా రోడ్లో పెట్టుకొని పడుకున్నాం అనమాట. 2 రోజులు ఈ లైన్లో పడుకున్న తర్వాత ర్యాంప్ రేపైతే ఎల్లుండైతే కూడా తెలియదు. అది కావచ్చు, చెప్పలేము. ఇంతవరకు రేపు కావచ్చు, లేకపోతే ఎల్లుండి కావచ్చు. మంది మాత్రం చాలా ఉంది. ర్యాంప్ పేరు వచ్చేసి బొమ్మాపూర్. ఇసుక ర్యాంప్ పేరు వచ్చేసి బొమ్మాపూర్. అన్నయ్య భయపడుతున్నాడు, అక్కడ బైక్ వస్తుంది మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎలా పోతాడో ఏంటో అని చూస్తున్నాడు. అట్లా నైట్ ఇనే కదా మనం పైనది. మనం నైట్ పడుకున్నది ఇక్కడే భయ ఇదే ప్లేస్ అనమాట మేము పడుకున్నది. వాడు ఎందుకంటే మాకు అక్కడ మిరపచ్చేది గుర్తువాడు మిరపకాయలు అవన్నీ ఎండబెట్టారు అనమాట. అక్కడ మిరపకాయలు ఇక్కడ మొత్తం మిరప తోటలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకో బైక్ వస్తుంది, ఇంకో బైక్ ఆటో బైక్ అంతే మనం వెళ్ళిపోలే. ఇట్లా చెట్ల నీడ కూర్చుంటారు అప్పుడప్పుడు. హాయ్ చెప్పు. హాయ్ బ్రో. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కూర్చున్నారు చెట్ల నీడ చల్లగా. అలా కూడా వీడేది అప్పుడు. మరి ఎట్లా ఎండకి లారీలో కూర్చోలేక చెట్ల నీడ కూర్చుంటారు అనమాట. ఎంత ఏ పని అయినా చేయొచ్చు కానీ ఎండకి లారీలో సాధ్యం కాదనమాట. తెలిసిన బ్రో వస్తున్నాడు అనమాట. మరి ఆ బ్రో ఎందాక వచ్చిండో ఎక్కడుండో లేదా ఈ సీరియల్ ఉండో కూడా తెలియదు. ఫోన్ కలుస్తుంది చూద్దాం. లైన్ చూడండి ఫ్రెండ్స్, అక్కడెక్కడో స్టార్ట్ అయిపోయింది, ఇంకా లైన్ అలాగే ఉంది. వీళ్ళంతా మిరపచేని వేద్దానికి వచ్చాడు. అక్కడ కూడా చూపి అటు మిరపచేని ఏడుతున్నాడు. సో ఎండకి వామ్మో మాదే ఘోరం అంటే మాకంటే ఎక్కువ ఉన్నారు వీళ్ళు. ఎండ మిరపకాయలు ఏడుతున్నారు. ఒకప్పుడు లారీ అంటే భయపడదు, ఇప్పుడు అవన్నీ ఏదో బైక్ చూసాడు చూసుకుంటూ లారీని ఎవరు భయపడతలేరు అసలు. అంటే భయపడాలని కాదు, పెద్ద బండి కొద్దిగా దానికి ఇచ్చేది దానికనే దానికి ఉండాలి కదా. ఆ భయం ఎవరికి లేదనమాట. ఇవాళ రేపు బైక్ అయినా పోతా అటు చూస్తున్నారు లారీ పక్క నుంచి భయం కూడా జరుగుతలేరు అసలుకి. లారీ వస్తుందని భయం ఎవరికి లేదు. పోతుందిలే అలా పోతారులే అన్నట్టు చూస్తున్నారు అనమాట. ఏ సంగతి నువ్వు చేయలేవు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లైన్ అన్నీ ఉంది, అయిపోలేదు, ఇంకా ఉంది లైన్.
ఈడేమో అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఈడ శనికాయలు ఉడకబెట్టిన మొత్తం ఈడ ఏ చిన్న శనికాయలు అమ్ముతాడు. గిరాకీగా ఏదో ఒకటి కదా. మళ్ళీ లేవాలే బాబు లేవాలే, పల్లీలు వచ్చినాయి. పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్, రేగుపండ్ల చెట్లు అనమాట. అయ్యి నాన్న పెద్ద ఉన్నాయి ఇక్కడ. రేగుపండ్ల చెట్లు ఇక్కడ, మిరప తోటలు రేగుపండ్ల చెట్లు. పోతే ఇసుక లారీలు ఇసుక అంతే, ఇక్కడ ఏం లేవు ఇక. కానీ తినేటోడు మాత్రం ఎవరు లేరురా. ఎవ్వరు లేరు. మనం ఏరుకుందాం అంటేనేమో పోయిన ఈ కొమ్మపూర్ ర్యాంపులా డీడీ ప్రింట్ తెచ్చిస్తాను అనమాట. డీడీ ప్రింట్లో ఇస్తాను అనమాట. మన దగ్గర తెచ్చి డీడీ ప్రింట్ తీసి ఇచ్చినందుకు 50-100 రూపాయలు డీడీ ప్రింట్కి. అంటే ఏనైనా ఉందిలే కానీ ఇక్కడ ఉండను అని చెప్తున్నాను అనమాట. ఇది ఈ ప్లేస్ మనం నైటే దాటి నిన్న సాయంత్రం దాటినాం కదా ఇది కదా. నిన్న సాయంత్రం దాటి మెయిన్ రోడ్ దాకున్నట్టుందిరా. మరి దారి ఎదురుపెట్టి తీడ ఇంతకు మాత్రం వాసిపోతుంది ఫ్రెండ్స్. చెప్తే ఎలా రాస్తుందంటే చూసుకున్నారు ఏం చేయను ఇంటకి. ఎంతోటి మా ఎండ ఎక్కుతుందంటే ఈ పక్కన మిరపతోటి ఘాటు మాత్రం అమ్మో ఆగడి వదిలేదు అనమాట. అమ్మ ఎంత లాంగ్ ఉన్నదంటే ఇవాళ కాదు, రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం అవుతుండొచ్చురా వీళ్ళ బండ్లు. ఇంత లైన్ ఉన్నది చూడు. నిన్న మనం ఇక్కడి నుంచి వెళ్తేనే నిన్న మార్నింగ్ పెట్టినాము, నిన్న ఆడికి పోయినాం. ఇక్కడ పెట్టినాం ఈయన్నే. ఇంకా ముందు నిన్న వచ్చినప్పుడు కొంచెం నయమే, ఏమంటారు తక్కువనే ఉన్నాయి బండ్లు, కానీ కథం ఎండ్ అయిపోయింది ఇక ఇంతటితోటి బండ్లు అయిపోయింది. కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటాయి బొమ్మపూర్ ర్యాంప్ల బండ్లు రోడ్డు మీదనే. లోపల మళ్ళీ చాలా ఉన్నాయి. ఇక రేపు కూడా కాదు లోడింగ్, ఈరోజు కాదు రేపు కాదు, ఎల్లుండి 3 రోజుల తర్వాత ఈజీగా 3 days పడుతుంది. 3 days పడుతుంది. బొమ్మపూర్ ర్యాంప్ వచ్చేటోళ్ళు సరుకు సామాన్లు అన్నీ తీసుకొని రాదు. బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు అన్నీ తెచ్చుకుంటేనే ఇక్కడ వండుకొని తినడం. ఇక్కడ ఏం దొరకవు. వాడు వచ్చి ఊరికి అమ్మిపోతుంటాడు కానీ మన పైసలే గుల్ల.